హాయ్ ఫ్రెండ్స్, 26th జరిగిన ఫస్ట్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఎల్సిఎం అడిగాడు. 18, 24, 36 ఎల్సిఎం 6 మూడుల 6 నాలుగుల 6 ఆరుల 3 ఒకటిల 3 ఇట్ల 2 2 1 2 2 4 6 3 18 4 72. నెక్స్ట్ హైట్ ఇచ్చాడు, కోన్కి 24, రేడియస్ కూడా 10.5 ఇచ్చాడు. అయితే వాల్యూమ్ ఫార్ములా హాఫ్ కాదు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ 1/3 పై అంతా 22/7 ఆర్ స్క్వేర్ 10.5 అంటే 21/2 హెచ్ అంతా 24. ఓకే, 7 3 21 21 4 6 24 21 ఆరుల 126 ఇంటూ 22 6 12 యూనిట్ డిజిట్ 2 ఓన్లీ ఒక్క దగ్గరే ఉంది, ఇంకా మొత్తం ప్రాబ్లం చేయవసరం లేదు. ఏ మర్చెంట్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ హిజ్ ఆర్టికల్ 40% అబవ్. ఓకే, 100 ఉండే చీపి 40% పెంచాడంటే 140 చేసాడు. ఈ గివ్స్ డిస్కౌంట్ టు ఎర్న్ 10% ప్రాఫిట్. 10% ప్రాఫిట్ రావాలంటే ఎస్పీ 110కి అమ్మాలి. అయితే డిస్కౌంట్ ఎంత? డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ ప్రాబిలిటీ ఎంపీ మైనస్ ఎస్పీ బై ఎంపీ ఇంటూ 100. ఇదంతా 30 తగ్గించాడు అంటే 30/140 ఇంటూ 100. ఈ 0 పోతుంది అంటే 2 ఏళ్ళ 2 15 150/7 7 ఏళ్ళ 14 10 7 1 21 పాయింట్ ఓన్లీ ఒకటి ఉంది. నెక్స్ట్ ఏ సింగిల్ డిస్కౌంట్. ఓకే, 2 సక్సెసివ్ డిస్కౌంట్ 15% ఇస్తే సింగిల్ ఎంత వస్తుంది అన్నది. యాక్చువల్గా దీనికి 2 విధాలు చేయొచ్చు. ఫార్ములా చూసుకుంటే A+B మైనస్ AB/100. ఏ ఎంత 15 ప్లస్ 10 అంటే 25 మైనస్ 15 పదుల 150/100 అంటే 1.5 అంటే 25లో 1.5 తీస్తే 23.5. లేదు అనుకుంటే 100% ఉంది, అందులో 15 తీస్తే 85, ఇందులో 10% తీస్తే 8.5 తీస్తే 0.5 వస్తుంది. 14లో 8 తీస్తే 6 76.5 అంటే 100లో 76.5 తీస్తే 23.5 వస్తుంది. ఇది ఎలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ సమ్ బికమ్స్ 1320 ఇన్ 2 ఇయర్స్లో 1320 అవుతుంది. 1380 3 ఇయర్స్ అవుతుంది. అంటే 1 ఇయర్కి 60 రూపీస్ పెరిగింది సింపుల్ ఇంట్రెస్ట్. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నది. 1 ఇయర్కి 60 పెరిగింది అంటే 2 ఇయర్స్కి 120 పెరుగుద్ది. అంటే పి ఎంత అవుతుంది? 1320లో 120 తీస్తే 1200. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 60 రూపాయలు. 1220 ప్రిన్సిపల్ 12 12 5%. ఓకేనా. నెక్స్ట్ మోహన్ రామ్ అండర్టుక్. ఓకే, 3300 ఒక పెన్ను ఒప్పుకున్నారు మోహన్ రోహన్ అనేవాడు. మోహన్ ఒక్కడే ఆ పని 10 రోజుల్లో చేస్తాడంట. రోహన్లో 12 రోజుల్లో. ఓకే, మోహన్ 10 రోజుల్లో చేస్తాడు, రోహన్ 12 రోజుల్లో చేస్తాడు. టోటల్ వర్క్ చూద్దాం. 12 60 యూనిట్లు అంటే ఈ రోజుకు 6 యూనిట్లు చేస్తే రోహన్ 5 యూనిట్లు చేస్తాడు. ఇద్దరు కలిపి పనిచేశారు. వాట్ విల్ డిఫరెన్స్ అమౌంట్. ఓకే, వాళ్ళిద్దరి మధ్య వచ్చిన అమౌంట్ తేడా ఎంత అంటే యాక్చువల్గా 3300 ఎఫిషియన్సీ ద్వారా సర్దుకుంటారు. 3300 టోటల్ అమౌంట్. రోజుకి 11 యూనిట్లు అంటే రోజుకు 300 రూపాయలు సర్దుకుంటారు. అయితే వాళ్ళిద్దరు ఒక యూనిట్. ఓకే, ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తా ఒకసారి. మోహన్ 6 యూనిట్లు చేస్తాడు, రోహన్ 5 యూనిట్లు రోజుకి వస్తాడు. ఎఫిషియన్సీ కూడా అలానే, ఎఫిషియన్సీ బట్టి మనం అమౌంట్ సర్దుకుంటాం. 3300. అయితే వాళ్ళిద్దరు డిఫరెన్స్ అడిగారు అంటే రోజుకి ఇతను 5 యూనిట్లు ఇతను 6 యూనిట్లు అంటే 1 యూనిట్ డిఫరెన్స్. యాక్చువల్ టోటల్ ఎంత 11 యూనిట్లు ఇంటూ 1 యూనిట్ 300 రోజు. ఓకేనా, ఇద్దరు డిఫరెన్స్ 300. నెక్స్ట్ సిపి ఆఫ్ ఆర్టికల్ 5/8 ఆఫ్ ఎస్పీ. ఓకే, సిపి ఎస్పీ 8 అయితే సిపి 5 అంటున్నాడు. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏంటి? సిపి మైనస్ ఎస్పీ 3/సిపి ఇంటూ 100 5/20 మొత్తం 60%. ఓకేనా. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 25 నెంబర్స్ యావరేజ్ 150. 1 మోర్ నెంబర్ ఒకటి యాడ్ అయ్యింది, దానివల్ల న్యూ యావరేజ్ 26 నెంబర్స్ యావరేజ్ 160 అయ్యింది. అయితే ఈ యాడ్ అయిన నెంబర్ ఎంత? యాక్చువల్గా ఎంత యాడ్ అయింది? 10 యాడ్ అయింది. ఎంతమందికి? 10. 26 మందికి 10 లెక్క యాడ్ అయితే 260 యాడ్ అవుతుంది. ఓల్డ్ యావరేజ్ అంతా 150 కలిపేస్తే న్యూ పర్సన్ ఏజ్ అదే వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏ ప్రిన్సిపల్ ఈజ్ లెంట్ అట్ ఏ సర్టెన్ కాంపౌండ్. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వడ్డీ ఇచ్చాడు. అయితే అమౌంట్ ఎట్ 1 ఇయర్కి ప్రిన్సిపల్ ఎంత తెలియదు, అమౌంట్ ఎంత అయ్యింది. 2 ఇయర్స్కి ఎంత అయ్యింది అంటే 1 ఇయర్లో ఎంత పెరిగింది? 0.5 2
1322.5 12లో 5 తీస్తే కన్ఫ్యూజ్ అవుతున్నా 13 2 2.5 11 50 5 2 12లో 5 తీస్తే 7 ఓకే 172.5 వచ్చింది అంత బై 1150 ఇంటూ 100 చేస్తే మనకు 6 వస్తుంది. ఈ జీరోకి పోతే ఈ జీరోకి పాయింట్ పోతే 15 పోతే 12లో 7 575 ఉంటే 15%. వడ్డీ అంటే 1 ఇయర్కి 15% అంటే నార్మల్గా ప్రిన్సిపల్ 100%, 15 పెరిగితే 1150 అనేది ఫస్ట్ ఇయర్ 115% అయితే 100 ఎంత 1 10 10 ఇంటూ 1 1000 ఓకేనా, అదే ప్రిన్సిపల్. నెక్స్ట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. సిఏ లోన్ సి ఒక్కడే ఒక పని 50 రోజుల్లో చేస్తాడు. డిఏ లోన్ డి అనేవాడు హాఫ్ ఆఫ్ టైం అంటే ఇతను 50 చేస్తే హాఫ్ అంటే 25 రోజుల్లో చేస్తాడు. ఒకసారి టోటల్ వర్క్ ఎంత అవుతుంది? ఎల్సిఎం 50. హౌ మెనీ డేస్ బోత్ విల్ కంప్లీట్ వర్క్? 3/10. ఓకే, టోటల్ వర్క్ 50, అందులో 3/10 పార్ట్స్ వర్క్ ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇతను రోజుకు 1 యూనిట్, ఇతను 2 యూనిట్లు చేస్తాడు. రోజుకు 3 యూనిట్లు చేస్తారు. బై 3 5 1 10 1 అది 5 3 3 పోతే 5 మిగిలి 5 డేస్లో చేస్తారు. ఓకేనా. ఓకే 3x 5x 2 నెంబర్స్ ప్రొడక్ట్ ఎంత అయిందంటే 5 3 15x² ఈజ్ ఈక్వల్ టు 33/75. ఇది ఇటు వస్తే 15 2 30 15 2 30 15 x² 225 అయితే x 15 అయితే సమ్ అడిగాడు. సమ్ ఎంత? 5 3 8x 8 ఇంటూ 15 120. నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 28, అబ్జర్వేషన్స్ 53, ఫస్ట్ 11 అబ్జర్వేషన్స్కి 54, యావరేజ్ ఆఫ్ లాస్ట్ 18 అబ్జర్వేషన్స్కి 52.5. అయితే 11th అబ్జర్వేషన్ ఇంకో అబ్జర్వేషన్ ఉంటుంది 11th అన్నట్టు. యాక్చువల్గా ఈ టాప్లు కలిపి 3 అవ్వాలి, కానీ ఇక్కడ ఏమైంది 28 10 10 29 అయిపోయాయి. అంటే ఇది ఎక్స్ట్రా ఒకటి ఉంది, మైనస్ పెట్టుకోండి, అప్పుడు ఈక్వల్ అవుతుంది. అయితే మెయిన్ యావరేజ్ ఇది, దీనికంటే ఇది ఒకటి ఎక్కువ 11 యూనిట్స్. అంటే సమ్ చూసుకుంటే 11 ఒకటి ఎక్కువ 11 దీంట్లో అంటే 11 ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ 18 హాఫ్ తక్కువ ఉంది. 0.5 ఇంటూ 18 అంటే 9, ఇక్కడ 9 తక్కువ ఉంది. అంటే ఈ 11లో 9 ఇంకా 2 మనకి ఎక్స్ట్రా ఉండాలి. అంటే ఆ ఎక్స్ట్రా ఇందులో మనం కవర్ చేస్తేనే ఈ ఎక్స్ట్రా 2 వస్తుంది. 53లో ఎక్స్ట్రా 2 చేయాలంటే 55 కావాలి మనకి ఇక్కడ. ఓకేనా, అదే కొత్తగా వచ్చిన అతను ఇది అవుతుంది వాల్యూ. నెక్స్ట్ ఈ గ్యాప్ ఇక్కడ ఎంత వస్తే అది ఇక్కడ ఉన్న యావరేజ్ కలిపేస్తే సరిపోద్ది. 53 ప్లస్ ఈ గ్యాప్ 2 55. కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ ఓకే 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఇచ్చాడు 120. ఎల్సిఎం 120 ఒకసారి ఎరేజ్ చేస్తా. ఎల్సిఎం 120 అయితే హెచ్సిఎఫ్ ఇందులో ఫ్యాక్టర్ కానిది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కానిది ఏంటి అన్నాడు. 120కి 15తో 15 8 43 24 26. ఇదైతే ఫ్యాక్టర్ కాదు కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. కానిది అని అడిగారు కదా. నెక్స్ట్ 7400 ఏబిసి సర్దుకున్నది ఈ రేషియోలో. అయితే బి అంటే 12 షేర్ ఎంత? 7400. వీళ్ళు ముగ్గురు సర్దుకున్నారు 10 10 20 29 37 భాగాలు. అయితే బి షేర్ బి అంతా 12 37 212 24. ఓకే నెక్స్ట్ ఎవరి షేర్ అడిగితే వాళ్ళతో గుణించాడు. సింప్లిఫికేషన్ అడిగాడు. 7 1 7 5 30. ఓకే 750లో 50 తీస్తే 700 ప్లస్ 5 3 15 4 215 5 1 915. ఓకే నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ 47. ఓకే హెచ్సిఎఫ్ అంటే వారి యొక్క మ్యాక్సిమం హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏబి అనుకోండి. కొన్ని ప్రొడక్ట్లా ఉంటుంది 47 అనుకోండి. హైయెస్ట్ కామన్ రెండిట్లు ఎక్స్ ఉంటే సమ్ ఏ ప్లస్ బి అనేది ఇదేం అవసరం లేదు. యాక్చువల్గా ఇది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా చేయాలంటే ఆప్షన్స్ ద్వారా చూస్తే ఏ ప్లస్ బి 180 అన్నాడు. అయితే వాడు ఏం అడిగాడు? ఆ 2 నెంబర్స్ ఏబి అంత అన్నాడు. ఈ రెండు కలిపితే 188 అవుతుందా? అవ్వదు.
ఈ రెండు కలిపితే 5 6, కానీ ఇక్కడ 8 ఉంది అవ్వదు. ఇక్కడ 7 8, ఇక్కడ 7 8, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. 40 50, ఇది కూడా 88, 188 ఉంది. ఈ రెండు కలిపితే 188. కాబట్టి ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది, మీరు సెకండ్లో చేసేయచ్చు. నెక్స్ట్, ఇన్కమ్ ఆఫ్ ఎల్ ఈజ్ 30% మోర్ దెన్ ఎం. ఎల్ ఎం ఉంది, ఎల్ అనేది ఎం కంటే 30% మోర్ అంటే 130. ఎం ఈజ్ 20% మోర్ దెన్ ఎన్. ఎం ఈజ్ 20% మోర్ దెన్ ఎన్. ఓకే, అయితే ఎల్ ఎం ఎన్ అనుకుంటే ఇది 100 అయితే ఇది 120, ఇది 30% మోర్ కదా, 30 వరకు అయితే 12, 10% అంటే 12, 30% అంటే 36 అంటే 156. ఓకే, అయితే ఏమడిగారు? అప్రాక్సిమేట్లీ ఎన్ అనేది హౌ మచ్ పర్సెంట్ లెస్ దెన్ ఎల్. ఎల్ కంటే అంత తక్కువ, 56 తక్కువ, కానీ పర్సెంటేజ్ అడిగారు. 156 × 100, ఇదే ఆన్సర్. ఒకసారి చేద్దాం. 56 0 0 156, 15 5 75 15 4 60 85, 15 3 45 480 0 80, 15 5 75. ఓకే, 15 6 90 15 5 75, 5 30 780, 35 పాయింట్ సంథింగ్ రావాలి. ఓకే, ఇక్కడ ఏది లేదు, అప్రాక్సిమేట్లీ అన్నారు కదా, 36 వేసుకోండి.